ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఎస్ తెలుగు ట్యూటోరియల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ కాలం కౌంట్. సో ఇది ఎలా అనేది కోడింగ్ నేర్చుకున్నాం. ఓకేనా? సో ఇది ఒక పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్ అనేది మనం కాలంగా డివైడ్ చేయాలి. ఏం చేయాలి? కాలంగా డివైడ్ చేయాలి. 1 2 3 అని. సో అలా ఎలా చేయాలంటే మనం చూద్దాం. సో కాలం కౌంట్. సో ఇలా మనకి 3 కాలమ్స్గా డివైడ్ చేసాం. అంటే ఒక సింగిల్ పేరాన్ని మనం 3 కాలమ్స్గా డివైడ్ చేయొచ్చు. ఓకేనా? వీటి యొక్క ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయంటే చెప్తాను. సో కాలం కౌంట్, కాలం గ్యాప్, కాలం రూల్, కాలం రూల్ విడ్త్, కాలం రూల్ స్టైల్, కాలం రూల్ కలర్, కాలం విడ్త్, కాలం ఫిల్, కాలం స్పాన్, కాలం. ఇవి ప్రాపర్టీస్ అనమాట. ఈ కాలం యొక్క ప్రాపర్టీస్. ఓకేనా? నెక్స్ట్ కాలం గ్యాప్. కాలం గ్యాప్ అంటే ఇది కాలం పేరాకి మధ్య కాలం. సో దీనికి మధ్య గ్యాప్ అనమాట. దీన్ని కాలం గ్యాప్ అంటారు. కాలం రూల్ అంటే ఇది. సో ఇక్కడ లైన్ ఉంది కదా, సో దీన్ని రూల్ అంటారు. దీన్ని మనం సాలిడ్ కానీ, డాటెడ్ కానీ, ట్రూ కానీ, డబుల్ కానీ మనం స్టైల్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? కాలం రూల్ అంటారు. ఇది వచ్చేసి కాలం విడ్త్. ఓకేనా? దీన్ని ఏమంటారు? కాలం విడ్త్ అంటారు. ఓకేనా? ఓకేనా? మనం కోడింగ్లో చూద్దాం ఎలా అనేది. ఓకేనా? సో నేను ఆల్రెడీ కొంచెం చేసి పెట్టాను, మీరు చూడండి. సో మనం దీన్ని లైవ్లో చూద్దాం. సో లైవ్లో చూడాలంటే తెలుసు కదా, ఇలా వచ్చేస్తుంది. ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు నేను పక్కన పెట్టి చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం హెడర్లో స్టైల్ రాయాలి. స్టైల్ రాయాలంటే తెలుసు కదా, సో స్టైల్ అనే ట్యాగ్ ఇవ్వాలి. సో స్టైల్ చేసాం కదా. ఇప్పుడు మనం బాక్స్కి ఇవ్వాలి. బాక్స్కి ఐడికి యాష్ కదా. సో ఐడికి యాష్ కాబట్టి బాక్స్ యాష్ ఐడి అని ఇస్తాం. నెక్స్ట్ ఫస్ట్ బార్డర్ ఇద్దాం. సో బార్డర్ వచ్చేసి 2 పిక్సెల్, సాలిడ్ బ్లాక్. ఓకే వచ్చిందా? ఇతర వచ్చేసింది. నెక్స్ట్ విడ్త్. సో విడ్త్ కూడా ఇచ్చేస్తాను. సో విడ్త్ వచ్చేసి నేను 1000 పిక్సెల్స్ ఇస్తాను. మన ఇష్టం ఎంత తీసుకోవచ్చు. చిన్న 1000 పిక్సెల్ మీకు పెద్దగా చేసి చూపిస్తాను. ఓకేనా? ఓకే నెక్స్ట్ సో మీకు కనపడడానికి అలా చేస్తున్నాను. నెక్స్ట్ కాలం కౌంట్. సో ఇప్పుడు మనం చెప్పే టాపిక్ కాలం కౌంట్ కదా. సో కాలం కౌంట్ వచ్చేసి నేను 2 ఇస్తాను ప్రస్తుతానికి. సో 2గా డివైడ్ అయింది చూడండి. 2. ఇప్పుడు నేను 3 ఇస్తాను. ఇక్కడ 3 ఇస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో 3 ఇస్తే 3గా వచ్చేసింది. ఓకేనా? అర్థమైంది కదా. సో నేను 3గా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ కాలం గ్యాప్. సో కాలం గ్యాప్ కూడా ఇస్తాను. కాలం గ్యాప్. సో కాలం గ్యాప్ వచ్చేసి నేను 100 పిక్సెల్స్ ఇస్తాను. 100 పిక్సెల్స్ చూడండి. సో మధ్య దూరం పెరిగింది కదా, గ్యాప్ అంటారు దీన్ని. సో దీనికి గ్యాప్ అంటారు. ఓకేనా? కాలం నేను 50 పిక్సెల్స్ ఇస్తాను. 50 ఇస్తాను చాలు. 50 పిక్సెల్స్ ఇస్తే 50 పిక్సెల్కి వచ్చేసింది. ఓకేనా? ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాలం రూల్ విడ్త్. ఓకేనా? కాలం రూల్ విడ్త్ చూద్దాం అది ఎలా అనేది. సో కాలం రూల్ విడ్త్. సో విడ్త్ కూడా టైప్ చేయాలి. విడ్త్ ఎంత? నేను 2 పిక్సెల్స్ ఇస్తాను. ఓకేనా? సో ఇక్కడ గ్యాప్ మార్క్ ఏం రాలేదు, ఇప్పుడు వస్తుంది. కాలం రూల్ స్టైల్ అనమాట. సో కాలం రూల్ స్టైల్ వచ్చేసి సాలిడ్ వచ్చేసిందా చూడండి. సాలిడ్ నేను సాలిడ్ కాకుండా మీకు చూపిస్తాను.
సాలిడ్. ఓకేనా, సో ఇది సాలిడ్. నెక్స్ట్ గ్రూ గ్రూ డబల్ ఇస్తాం, డాటెడ్ ఇచ్చినా కూడా వచ్చేస్తుంది. వచ్చేసిందా డాటెడ్? వచ్చేసింది డాటెడ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డబల్ డబల్ ఇస్తాం. డబల్ ఇస్తే ఎంత వస్తుంది? సో ఇలా వచ్చింది డబల్. వచ్చిందా? ఓకేనా, ఓకేనా. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ కాలం రూల్ కలర్, అంటే కలర్ వచ్చేసి రెడ్ ఇస్తాం. సో రెడ్ ఇస్తే ఎలా వస్తుంది? వచ్చిందా రెడ్? ఇప్పుడు ఇది మనకి కనపడాలంటే ఇక్కడ జీరో. ఇప్పుడు బార్డర్ వచ్చేసి ఇక్కడ చూడండి, బార్డర్ లో కలిసిపోయింది కదా. సో బార్డర్ కలిసిపోకుండా నేను బార్డర్ని జీరో చేస్తాను. సో జీరో చేస్తే ఎలా వస్తుంది? సో ఇలా వచ్చేస్తుంది. సో ఫస్ట్ లాస్ట్ రాదు, ఓన్లీ టూ, రెండు మాత్రమే వస్తాయి. ఒకవేళ మనం ఇక్కడ 4 కాలమ్స్ పెట్టాను అనుకోండి, 4 కాలమ్స్ పెడితే 3 వచ్చేస్తాయి. 1 2 3. ఎందుకు 4 కాలమ్స్గా డివైడ్ చేసాం కాబట్టి ఇలా వస్తాయి. మనకు 3 పెట్టాం కాబట్టి 2 రూల్సే వస్తాయి. చూడండి 2 రూల్స్ వచ్చేస్తాయి. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఎలా అని చూపిస్తాను చూడండి. షార్ట్ హ్యాండ్. సో షార్ట్ హ్యాండ్ రాసే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ కాలం రూల్ అని ఇస్తే చాలు, మనకి ఇవన్నీ అవసరం లేదు. సో నేను కామెంట్ చేస్తాను. కామెంట్ అంటే కామెంట్ చేయడం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5 పిక్సెల్ సాలిడ్ బ్లూ ఇస్తాం. వచ్చేసిందా? ఓకేనా, అర్థమైందా? ఇది షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ నెక్స్ట్ కాలం విడ్త్. సో కాలం విడ్త్. సో విడ్త్ వచ్చేసి నేను 150 పిక్సెల్స్ ఇస్తాను. నేను మార్పు రాలే, 250 పిక్సెల్స్ ఇస్తాను. ఈ విడ్త్ అనేది తీసేయాలి. సో ఈ విడ్త్ అనేది తీసేస్తే ఇక్కడ వచ్చేస్తుంది 100 పిక్సెల్స్ ఇస్తాను. 20 పిక్సెల్స్ ఇస్తే 20 పిక్సెల్స్ వచ్చేస్తుంది. 100 పిక్సెల్స్. టు కాలం స్పాన్. సో కాలం స్పాన్ ఎలా అనేది చూపిస్తాను. కాలం స్పాన్ చేసే ముందు మనకి ఇక్కడ H2 అనేది ఒకటి H2 సమ్ హెడ్డింగ్ హియర్ చాలు. అలా మనం చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని లైవ్ చేద్దాం. ఇలా వచ్చేసింది. ఓకేనా, ఇలా మనం రాసుకుంటున్నాం. సో సమ్ హెడ్డింగ్ హియర్. ఇప్పుడు నేను ఈ H2కి మనం కాలం స్పాన్. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తాను. సో ఎలా వచ్చింది అంటే ఈ కాలం మొత్తానికి ఒకటే హెడ్డింగ్, అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ వచ్చేసింది అంటే ఈ మొత్తానికి ఇదే హెడ్డింగ్ అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే కాలం స్పాన్ గా యూజ్ చేయాల్సి. అది ఎలా చేయాలంటే ఇక్కడ H2కి పెట్టాలి. మనం H2కి పెట్టి కాలం స్పాన్ ఇది కాలం స్పాన్ ఆల్ అని ఇవ్వాలి. ఆల్ అని ఇస్తే మొత్తం వచ్చేస్తుంది. సో ఈ మొత్తానికి ఇది కాలం స్పాన్. అర్థమైందని కదా. నన్ను అన్నా కూడా ఏం రాదు. నన్ను అంటే డిఫాల్ట్ అనమాట. ఓకేనా, ఇది కాల్ స్పాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe.